ఏమనుకుంటున్నామంటే ఈ ఫస్ట్ నోడ్ని డిలీట్ చేసేయాలి అని అనుకుంటున్నాం. సో దీంట్లో స్టెప్స్ ఏంటి, అసలు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి, అప్పుడు ఎప్పుడు డిలీట్ అవుతుంది అన్నది చూడండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక ఎంప్టీ టెంప్ అనేదాన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ ఏంటి, ఒక టెంప్ అనేదాన్ని క్రియేట్ చేయాలి. సెకండ్ ఏంటి అంటే మూవ్ హెడ్ వన్ స్టెప్ ఫార్వర్డ్. తర్వాత ఏం చేయాలి, హెడ్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయాలి. ఎందుకు మూవ్ చేయాలి హెడ్ని? చిన్న లాజికల్ పాయింట్ ఆలోచించండి. ఎందుకు మూవ్ చేయాలి? మనం ఏమంటున్నాం, ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో ఫస్ట్ నోడ్ ఎప్పుడూ కూడా హెడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ నోడ్ మాత్రమే పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఈ నోడ్ని డిలీట్ చేస్తే అది ఏది పాయింట్ అవుట్ చేయాలి నెక్స్ట్, ఇదేనా? సో ఇది డిలీట్ చేసే ముందు హెడ్ని మూవ్ చేయాలి. అర్థమవుతుందా ఎందుకు మూవ్ చేస్తున్నాను? ఎందుకంటే ఇది డిలీట్ అయిపోతే హెడ్ని పాయింట్ అవుట్ చేయాల్సిన ఏం చేయాలి, సెకండ్ నోడ్. ఎందుకంటే సెకండ్ నోడ్ ఫస్ట్ నోడ్ అవుతుంది. అర్థమైందా లేదా? నెక్స్ట్ తర్వాత ఫస్ట్ నోడ్ని డిలీట్ చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలంటే మనం క్రియేట్ చేయాల్సింది ఒక ఎంప్టీ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. టెంప్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి హెడ్ని ఒక స్టెప్ ముందుకు జరపాలి. బికాజ్ ఎందుకంటే ఎప్పుడు కూడా హెడ్ అనేది ఫస్ట్ నోడ్ మాత్రమే పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? ఆ తర్వాత దీన్ని రిమూవ్ చేస్తాం. ఈసారి దీన్ని రిమూవ్ చేసేసామనుకోండి, ఇదే కదా హెడ్ అవుతుంది. సో దీన్ని రిమూవ్ చేసే ముందు వన్ స్టెప్ ఫార్వర్డ్ హెడ్ని మూవ్ చేస్తాం. హెడ్ అనే ఈ వేరియబుల్ మాత్రమే మూవ్ అవుతుంది, ఈ ఎంటైర్ పార్ట్ అనేది ఏమి మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? హెడ్ అంటే వాల్యూ ఎంత ఉంటుంది మనకి, 1000. ఈ నోడ్ యొక్క ఎంటైర్ అడ్రస్ హెడ్ లో ఉన్నది స్టోర్. హెడ్ ఆఫ్ డేటా